వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో ఎవరికైనా ఉపకారం చేయగలగమండి, ఎవరికైనా ధర్మము చేయగలగమండి, పక్కవారిని ప్రేమించగలగమండి, ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా, లేకపోతే మనకు మనమే చూసుకుంటూ ఉన్నామా? మనం బాగుండాలన్నా, దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మన జీవితం ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా ఇతరుల కోసం మనము ప్రార్థన చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలన్నమాట అండి. ఇతరులను ప్రేమించలేకపోతే మనల్ని ఎవరు ప్రేమిస్తూ ఉంటారండి? దేవుడు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే అందరినీ ప్రేమించి ఆయన ప్రేమ అందరికీ పంచాడు కనుక మనం కూడా చక్కగా ఇతరులతో ప్రేమగా మాట్లాడాలి, ఇతరులను ఇతరులతో గౌరవంగా మాట్లాడాలన్నమాట అండి. ఇతరులతో మంచిగా జీవించాలన్నమాట అండి. అలా జీవించగలిగితే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసి చక్కగా మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. చక్కగా మంచి ఆరోగ్యం దయచేసి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితి దేవుడు కలగజేస్తూ ఉంటాడు కనుక ఏమంటారండి, చేస్తారు ఇతరుల కోసం ప్రార్థన, ఈ లక్షణం కలిగి జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారా? చిన్న ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే ఒక సహోదరుడు చక్కగా అనారోగ్యం వచ్చిందని చెప్పేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడంటండి. ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు ఎప్పటికి కూడా ఆయన అనారోగ్యము స్వస్థపట్టట్లేదండి, స్వస్థత అనేది రావట్లేదు. అంటే ఆయన అనారోగ్యం బాగుపడలేదన్నమాట అండి. చక్కగా ఉపవాసం ఉండి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడనమాట అండి. ముందు నీ కోసం నీవు ప్రార్థన చేసుకోవడం కాదు, నీతో పాటు ఇతరులకు ఎంతమందికి అయితే అనారోగ్యంగా ఉందో వాళ్ళందరి కోసం ప్రార్థన చేయి, అప్పుడు నీ అనారోగ్యం నుండి నిన్ను స్వస్థపడతారని చెప్పేసి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆ సహోదరుడు దేవుని మాట విని ఇతరుల కోసం ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలెట్టాడో, ఇతరులకు సహాయం చేయడం ఎప్పుడైతే మొదలెట్టాడో అతని జీవితం దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మంచి ఆరోగ్యం దయచేసి అతనికి ఏ హాని అపాయములు సంభవించకుండా దేవుని కాపుదల ఇస్తూ ఉన్నాడు అనమాట అండి. మనము కూడా ఎలా చేస్తే దేవుడు మనల్ని కూడా దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, అభివృద్ధి చేస్తూ ఉంటాడు కనుక 100% కూడా మన కోసం మనం ప్రార్థన చేసుకోవడమే కాదు కానండి, చక్కగా ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయగలిగే సహజ లక్షణాన్ని కలిగి ఉండాలన్నమాట అండి. మరీ మనం ఆలోచన చేసుకుంటారండి, చేస్తారు ఇతరుల కోసం ప్రార్థన, ఇతరులను ప్రేమించే సహజ లక్షణాన్ని కలిగి ఉంటారా? అందరితో మంచిగా మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నారా? చక్కగా మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉన్నారండి? లేదండి నేను దేవుని మాట వింటానండి, అందరినీ గౌరవిస్తానండి, అందరినీ ప్రేమిస్తూ ఉంటానండి, అందరితో మంచిగా ఉంటానండి, దేవుని యొక్క వాక్యం ఏది చెప్తే అలా చేస్తూ ఉంటానండి, అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం సంపాదించుకుని రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి హాయిగా జీవిస్తామని చెప్పేసి ఎంతమంది అంటారో వారందరూ కూడా తల వంచండి, చిన్న ప్రార్థించేద్దాం. మహాపురుషుని పనులకు పదండి, నీ ఘనమైన పదాలు లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభావ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు, నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభావ. సర్వశక్తి గల దేవా, నీ పొరుగు వారి మీద అబద్ధపు సాక్ష్యాలు పలకొద్దనో ప్రభావ, నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభావ. నీ పొరుగు వారి ఎడల తండ్రి ప్రేమ కలిగి జీవించమనవు తండ్రి, నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభావ. ఇదిగో తండ్రి ఇలా ఎవరైతే జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి వారందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డల తండ్రి ఈ లక్షణాలు కలిగి జీవించలేకపోతే ప్రభావ, ఈ లక్షణాలు కలిగి జీవించే మంచి మనసు కూడా బిడ్డలకు దయచేయండి తండ్రి, నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభావ. నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుందండి, హాయిగా జీవించే యోగ్యతను దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎన్ని తలసినా ఏదైనా జరిగేది నీ చిత్తమే, అంతా నిశ్చితాంచ ప్రకారం జరిగించండి తండ్రి, నీకు వందనాలు. బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. చక్కగా తండ్రి ప్రభా, అందరి ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి, నెమ్మది కలిగి, శాంతి కలిగి తండ్రి చక్కగా అందరితో మంచిగా మాట్లాడే సహజ లక్షణం ప్రతి ఒక్కరూ కలిగి ఉండే యోగ్యత దయచేయమని, వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని తండ్రి ప్రభా, చేతులు చేస్తున్న వాళ్ళని తండ్రి, గర్భిణీలను బాలింతరాలను దండిస్తున్న ప్రభావ, చందాలను బిడ్డలను అనారోగ్యంగా బాధపడుతున్న బిడ్డలను తండ్రి, చేతులు చేసుకుంటున్న వాళ్ళని, వాహనం నడుపుతున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వాళ్ళని, వ్యాపారం చేస్తున్న వాళ్ళని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన ఎవరికి దయచేసి అందరూ కూడా తండ్రి ప్రభా ఇతరులను ప్రేమించే సహజ లక్షణం కలిగి ఉండి, ఇతరులకు సహాయం చేసే సహజ లక్షణం కలిగి ఉండి, ఇతరులకు ధర్మం చేసే సహజ లక్షణం కలిగి ఉండి, అందరితో మంచిగా మాట్లాడే సహజ లక్షణం కలిగి ఉండే యోగ్యత ప్రతి ఒక్కరికైనా దయచేయమని, ఒక్కరి ఎడలో ఒక్కరు ప్రార్థన చేసుకోవడానికి, ఒకరి ఎడలో ఒకరు ప్రేమతో జీవించడానికి తండ్రి నీకు వందనాలు, తగిన సహాయం దయచేయమని మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి, మా కొరకు త్వరగా యేసుక్రీస్తు ప్రవేశమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం తోడుకునేను కాక. యవనస్తులు, చిన్నలు, వృద్ధులు, పెద్దలు మీరందరూ కూడా దేవుని మాట వినండి, దేవుడు చెప్పినట్టు చేయండి.
శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. విన్న వాక్యం మీరు హృదయం మీద పలకం రాసుకోండి, పదే పదే నెవరు వేసుకోండి. అప్పుడు దేవుడి లక్షణాలు కలిగి ఎలా జీవించాలి మీకు నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ రక్త సంబంధిని, మీ బంధువులు అందరినీ కూడా మీతో పాటుగా హాయిగా ఉండేటట్లు దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి ఏమంటారు, జీవిస్తారు ఈ లక్షణాలు కలిగి, మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనం దేవుని పిల్లలం కనుక దేవునికి తగినట్లుగా జీవిద్దాం. అందరిలో ప్రేమ కలిగి జీవిద్దాం. అందరితో మంచిగా మాట్లాడదాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఇతరుల కోసం ఎవరైనా కష్టాలు ఉంటే వాళ్ళందరి కోసం ప్రార్థన చేసి మనకలాగా హాయిగా జీవించాలని చెప్పేసి కోరుకుందాం. అప్పుడే దేవుడు మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి హ్యాపీగా జీవించేలాగా చేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమంటారు, చేస్తారా ఇతరుల కోసం ప్రార్థన?